హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బేసన్ లడ్డు ఈజీ ప్రాసెస్తో ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడండి. సేమ్ టేస్ట్ అయితే మట్టికి బందర్ లడ్డూలోనే ఉంటుంది, కానీ ప్రాసెస్ మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది. మరి ఈ దీపావళికి మన స్వీట్స్ అవి బయట కొనే బదులు మనం ఇంట్లోనే ఎలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలో చూసే ముందు మన ఛానల్కి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ముందుగా ఒక గిన్నె తీసేసుకుని ఒక 2 కప్పుల వరకు శనగపిండి వేసుకోవాలి. 2 కప్పుల శనగపిండికి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ముందు నెయ్యి వేసేసుకుని మొత్తం శనగపిండికి అంతా పట్టించేయాలి. ఇలా పట్టించడం వల్ల శనగపిండికి మొత్తం నెయ్యి ఫ్లేవర్ అంతా పడుతుందన్నమాట. టేస్ట్ అందుకే చాలా బాగుంటుంది. బందర్ లడ్డు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఈ ప్రాసెస్తో కనుక ఈ లడ్డు చేసుకుంటే కనుక సేమ్ బందర్ లడ్డు టేస్టే ఆస్వాదించవచ్చు. మరి ఇది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకుని కప్పు శనగపిండికి అరకప్పు పంచదార అయితే సరిపోతుంది. మనం 2 కప్పులు పంచదార వేసాం కాబట్టి కప్పు పంచదార, ఒక అరకప్పు వాటర్ పోసేసుకుని మంటని మీడియంలో పెట్టేసుకుని పంచదార అంతా కరిగించుకోవాలి. కరిగించుకుని బాగా ముదురుపాకం వచ్చేస్తుంది. ముదురుపాకం వచ్చిన తర్వాత చూడండి ఇలా బబుల్స్ లాగా వచ్చేస్తుంది. దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి. మళ్ళీ మనం దీన్ని పంచదారలాగా తయారు చేసుకోవాలన్నమాట. మొత్తం ముదురుపాకం వచ్చేసి పంచదారలాగా అయిపోతుంది. ఇలా చేయటం వల్ల లడ్డు టేస్ట్ అనేది మనకి సేమ్ బందర్ టేస్ట్ లాగా వస్తుందన్నమాట. బందర్ లడ్డు టేస్ట్ లాగా వస్తుందన్నమాట. ఇప్పుడు దీనిలోనే 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాము. మంచి షైనింగ్ ఉంటుంది. పంచదార నల్లగా ఉండకుండా తెల్లగా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. నెయ్యి ఫ్లేవర్ ఉంటుందన్నమాట. చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుందాము. స్టవ్ ఆపేసుకుని కొంచెం చల్లారేసరికి మనకి ఇలా గట్టిపడిపోతుంది, పంచదారలాగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం చల్లార్చుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత మొత్తం పొడిలాగా అయిపోతుంది అన్నమాట. చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకుని మనం పొడి చేసుకోవాలి. దీన్ని మెత్తని పౌడర్లో చేసుకుంటే కనుక మనకి షుగర్ పౌడర్ రెడీ అవుతుంది. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు శనగపిండి కలిపేసి పెట్టుకున్నది జల్లించుకుందాము. ఇలా నెయ్యి కలిపేసి జల్లించుకోవడం వల్ల మనకి ఉండలేమి లేకుండా ఉంటాయి. చూడండి, ఈ విధంగా మొత్తం అంతా జల్లించేసుకుని ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకుందాము. అడుగు మందంగా ఉండే మూకుడైనా సరే ఒక అరకప్పు వరకు నెయ్యి వేసుకోవాలి. ఈ శనగపిండి వేసేసుకుని మంటని లో ఫ్లేమ్లోకి మార్చేసుకుని కలుపుకుంటూ ఉండాలి. 2 కప్పులు శనగపిండికి అరకప్పు నెయ్యి పడుతుంది. అదే 1 కప్పుతో చేసుకుంటే కనుక 1/2 కప్పు నెయ్యి పడుతుంది. చూడండి, ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇది ముద్దలాగా ఫామ్ అయిపోతుంది. నెయ్యి అంతా బయటకు వస్తుంది అన్నమాట. అప్పుడు వరకు ఇలా మనం కలుపుకుంటూనే ఉండాలి. కలర్ కూడా చేంజ్ అవ్వాలి. లైట్గా కొంచెం కలర్ మారుతుంది. ఎల్లో కలర్ ఉండదు, కొంచెం లైట్గా కొద్ది డార్క్ కలర్లో వస్తుంది అన్నమాట. చూడండి, ముద్దలాగా అయిపోయింది కదా. మనకి ఇది ఉడకడానికి ఒక 15-20 నిమిషాలు పడుతుంది. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండే మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, కలర్ కూడా చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఈ టైంలోనే మనం ఒక 3 స్పూన్ల వరకు వాటర్ తీసేసుకుని చేతితోటి ఇలా చిలకరించుకోవాలి. చూడండి, శనగపిండి ఎలా ఉడుకుతుందో ఫ్లప్పీగా వస్తుందన్నమాట. గుళ్ళ వచ్చేస్తుంది శనగపిండి అంతా ఉడికిపోయి. మొత్తానికి ఒక 3-4 స్పూన్లు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మళ్ళీ 2సారి కూడా ఇంకొక 2 స్పూన్లు వాటర్ వేసుకుందాము. మనకి పచ్చి అనేదే ఉండదన్నమాట. మనకి అంతసేపు నేతిలో వేగి ఇలా ఉడకడం వల్ల మనకి పచ్చి వాసన కానీ శనగపిండి వాసన కానీ ఏమీ రాదు. చూడండి, ఇంకా ఇలా పాన్ కంటుకోకుండా ఇలా ఉన్నట్లయితే కనుక మనకి ఉడికిపోయింటే ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. కొద్దిగా చల్లార్చుకోవాలి. గోరువెచ్చగా అవి వరకు చల్లార్చుకోవాలి. మరీ వేడిగా ఉన్నప్పుడు పంచదార పొడి వేసేస్తే కనుక మరీ పాకంలాగా వచ్చేస్తుంది. మనకి లడ్డూలా చుట్టడానికి రాదన్నమాట. ఇప్పుడు దీనిలోనే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకోవాలి. అప్పుడే పంచదార కరిగి మనకి లడ్డు చుట్టడానికి బాగా వస్తుంది. పొడి పొడిగా రాకుండా ఉంటుంది. చల్లారిన తర్వాత గట్టిపడిపోతాయి. నేను పెద్ద సైజ్ చేశాను కాబట్టి ఎక్కువ లడ్డూలు అవ్వలేదు. అదే చిన్న సైజ్ చేసుకుంటే కనుక మనకి 20 లడ్డూల వరకు వస్తాయి. చాలా సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ దీపావళికి. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది, అంత టేస్టీగా ఉన్నాయి. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.